అందరికీ నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ప్రజాశక్తిలో తల్లికి వందనం గురించి ఒక వార్త ఇచ్చారు. తల్లికి వందనం ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పదే పదే ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల నుంచి చెప్తున్నారు తల్లికి వందనం జూన్ 12 స్కూళ్ళు ఓపెన్ అయ్యేటప్పుడు ప్రారంభం అయ్యే రోజుకల్లా జమేస్తామని చెప్పారు. 2024 తల్లికి వందనం గైబ్ అయిపోయింది, ఇయ్యలే, ఒక రకంగా ఎగ్గొట్టినట్టే అది. సరే, ఈ సంవత్సరం ఏంటి అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు జూన్ 12 కల్లా మేము జమేస్తాం స్కూళ్ళు ప్రారంభం నాటికని. జూన్ 12 ఎన్నో రోజులు లేదు, ఇవాళ జూన్ 7, ఇంకా 5 డేసే ఉంది. ఆ తల్లికి వందనం మరి జూన్ 12కి ఇవ్వాలంటే దానికి సంబంధించిన విధి విధానాలు, రూల్స్, రెగ్యులేషన్స్, నిబంధనలు ఫ్రేమ్ చేయాలి. దానికి ఒక జీవో పాస్ చేయాలి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికి మేమిచ్చేదానికి తేడా ఉంటుంది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఒకళ్ళు ఉంటే ఎంతమంది ఉన్నా ఒకళ్ళకే ఇచ్చేది, మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం, 2, 3, 4 ఎంతమంది ఉంటే అన్ని 15,000 ఇస్తామని చెప్పారు ఒక విద్యార్థికి. మరి ఆ జీవో చేయాలి. దాని తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంటికి ఒకళ్ళకే ఇచ్చేది, ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది అంటే ఆ క్యాలిక్యులేషన్ తెప్పించుకోవాలి ఎంతమంది ఉన్నారు అసలు స్టూడెంట్స్ అని. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ ఇప్పుడున్న రికార్డు ప్రకారం. దాంట్లో 65 లక్షల మంది రేషన్ కార్డు ఉండి ఎలిజిబిలిటీ ఉండి ఉన్నారు. అంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి, దానికి కారు ఉండకూడదని, 200 యూనిట్లకు దాటి విద్యుత్ వినియోగించొద్దని, ఇట్లా రకరకాల కండిషన్స్ ఉన్నాయి. గతంలో నిజంగానే అదే కండిషన్స్ ఫాలో అయితే మటుకు 65 లక్షల మంది ఇప్పుడు రెడీగా ఎలిజిబుల్ ఉన్నారు. ఒకవేళ కండిషన్స్లో ఎగ్జామ్షన్స్ ఏమైనా ఇస్తే ఇంకా పెరగవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నాడు, కరెంటు వాడేదాన్ని బట్టి అర్హత నిర్ణయించడం అన్యాయం అని చెప్పిండు. కరెంటు ఎక్కువ వాడితే అనర్హులుగా ఎట్లా ప్రకటిస్తారు అని చెప్పి, మరి ఆ విద్యుత్ వాడేదాన్ని నిబంధన తీసేస్తారా? తీసేస్తే ఇంకొక 4-5 లక్షలు పెరిగే అవకాశం ఉంటుంది. 65 లక్షల మందికి 9,600 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి అవసరం అవుతున్నాయి. 9,600 కోట్లకి వాళ్ళు 9 కోట్లు కూడా రెడీగా పెట్టలే. మరి ఏ రకంగా జూన్ 12కి ఇస్తారు అనేదాన్ని ప్రజాశక్తి ఇలా ఒక ప్రశ్న వేసింది. ఎప్పుడు తల్లికి వందనం, ఇంకా ఖరారు కానీ విధి విధానాలు, మరో 5 రోజుల్లో పాఠశాల పునః ప్రారంభం. ఈ ఏడాది బడులు తెరిచే నాటికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తాం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఇటీవల చేసిన ప్రకటనల సారాంశం. నేతలు పదే పదే చెబుతుండటంతో ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆశలు పెట్టుకున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో తప్పనిసరిగా మారిన ఖర్చుల భారం నుండి కొంతమేరకైనా ఊరట లభిస్తుందని ఆశించారు. ఆచరణలో ఈ ఆశలు నెరవేరడంపై అనుమానాలు నెలకొన్నాయి. మరో 4-5 రోజుల్లో బడులు ప్రారంభమవుతుండగా ఇంతవరకు ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ప్రభుత్వం ఖరారు చేయలేదు. ఆర్థిక శాఖకు కూడా ఈ పథకం అమలుకు ఎటువంటి సూచనలు అందలేదని సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతమాత్రంగా ఉండటంతో ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ పథకాన్ని అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఈ దిశలో సంకేతాలు ఇస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ ఏడాది ఒకేసారి తల్లికి వందనం పథకం ఉండకపోవచ్చునని, 3-4 దఫాలుగా అమలు చేసే అవకాశం ఉందని చర్చ సాగుతుంది. ఎటువంటి మార్గదర్శకాలు ప్రభుత్వం నుండి రాకపోవడంతో అవి వస్తే కానీ తాము ఏమి చెప్పలేమని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకం పాఠశాల తెరిచే నాటికి అమలవుతుందా? అమలు చేస్తే ఎలాంటి నిబంధనలు విధిస్తారు? ఒకేసారి అమలు చేస్తారా, విడతల వారీగా అమలు చేస్తారా అనే అనుమానాలు తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి. ఆంక్షలు తప్పవ. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకంలో ఆదాయ పన్ను చెల్లించేవారిని, తెల్ల రేషన్ కార్డు లేని వారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్నవారిని, అర్బన్ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల స్థలం ఉన్నవారిని మినహాయించిన సంగతి తెలిసిందే. 75% హాజరు నిబంధన కూడా అమలు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధిస్తుందో తెలియాల్సి ఉంది. విద్యుత్ వినియోగం ఆధారంగా ప్రభుత్వ పథకాలకు పేదలను దూరం చేయడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాదించారు. గత ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలు అమలు చేస్తారా, లేదంటే విద్యుత్ వినియోగము, కారు నిబంధనలు తొలగిస్తారా, అమలు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. విధి విధానాలను ఆర్థిక శాఖ విడుదల చేస్తుందని తమ పరిధి కాదని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెప్పారు. అర్హులు మొత్తం 65 లక్షలు ఇప్పుడున్న ప్రకారం. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిండు విద్యుత్ వినియోగాన్ని బట్టి ఎట్లా అనర్హులను చేస్తారు, 300 యూనిట్లు దాటడం అనేది మంచిది కాదు, కారు ఉంటే కూడా ఎలిజిబిలిటీ లేదంటాం కరెక్ట్ కాదు అని చెప్పారు. మరి ఆ 2 ఎగ్జామ్షన్ ఇస్తే మట్టుకు ఇంకా పెరుగుతారు. వాస్తవంగా విద్యుత్ వినియోగాన్ని బట్టి అనర్హులను చేయడం అనేది కరెక్ట్ కాదు. కారు అనే పాయింట్కి వచ్చినప్పుడు కారు 2 రకాలుగా ఉంటుంది. బతకడానికి కారు కొనుక్కొని ట్రావెల్స్ నడిపేటోళ్ళు ఉంటారు, డబ్బులు ఎక్కువై లగ్జరీ కోసం కారు కొనుక్కునే వాళ్ళు ఉంటారు తిరగడానికి. అంటే లగ్జరీ కోసం కారు కొనుక్కొని పర్సనల్గా తిరిగే వాళ్ళకి ఎగ్జామ్షన్ తీసేయచ్చు, అనర్హులను చేయొచ్చు. కానీ బతికేదానికి ట్రావెల్స్ నడుపుకునే కార్లు చిన్న ఉంటారు డ్రైవర్లు,
ఏదో సొంత కారు ఒకటి కొనుక్కొని లోన్ పెట్టి దాన్ని తిప్పుకుంటూ బతుకుతుంటాడు. వాళ్ళకి ఎగ్జామ్షను అర్హత ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు జీవనం సాగించడమే కష్టం. కాబట్టి ఇట్లా మొత్తానికైతే ఈ తల్లికి వందనం ఎప్పుడు అనే దానిపైన చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా సందేహాలు ఉన్నాయి. ఇవాళ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి చెప్పాలి ఈ తల్లికి వందనం కథ ఏందనేది. మళ్ళీ ఇది కూడా దఫల వారిగా విడతల వారిగా 15,000 4-5 సార్లు ఇస్తారట. అవి రాజకీయ రావు, రంగానికి రావు, అయ్యేది పోయేది లేదు. ఇచ్చేదేదో ఒకసారి ఇస్తే వాళ్ళు ఏదన్నా పుస్తకాలకో స్కూల్ ఫీజులకో వాటికో ఇటుకో పనికి వస్తాయి. నువ్వు ఇచ్చే 15,000 4 సార్లు ఇస్తే 4 సార్లు 3,500 వస్తాయి. ఏంటికి పనికి వస్తాయి, దేనికి రావాయి? ఇక ఇంట్లో అన్న తండ్రి లేకపోతే ఇంట్లో తాగేటోళ్ళు ఉంటే అవి తాగుడికే అయిపోతాయి. కాబట్టి అది కాదు. ఈ విడతల వారిగా ఈ కథలన్నీ ఎన్నికల ముందు చెప్పలే. నువ్వు నీకు 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 అని చెప్పారు. నలుగురుంటే 60,000 వస్తాయంటారు. మరి 60,000 పోయి మళ్ళీ విడతల వారికి వచ్చింది. రైతు భరోసా విడతల వారిగానేట, ఇది విడతల వారిగా. ఇది విడతల వారిగా స్కీములు అంటే సూపర్ 6 కాదు, ఇది విడతల వారిగా స్కీముల కిందకు వచ్చింది. మొత్తానికైతే మళ్ళా అనుమానాలు కమ్ముకున్నాయి తల్లికి వందనం పైన. రైతు భరోసా పైన కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇంతవరకు విధి విధానాలు లేవు. ఇది ఒక వార్త. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. రాష్ట్ర పురోగతిలో కీలకం విశాఖ రీజియన్ 2032 నాటికి $122 బిలియన్ ఎకానమీ లక్ష్యం. ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాలు గుర్తించాలని ఆదేశం. మూలపేట కాకినాడ మధ్య బీచ్ రోడ్డుకు ప్రతిపాదన. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు ఏంటంటే ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాలను గుర్తించాలన్నట. ఈ చంద్రబాబు నాయుడు గారు సరే ప్రాజెక్టులు వస్తాయా, పెట్టుబడులు వస్తాయా, రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుంది అనేది మనం గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేసిండు, చూసినాం. కొన్ని అయినాయి, కొన్ని కాలేదు, అది వేరే విషయం. ఈ ఏ కాడికి ముఖ్యమంత్రి అయితే గుంజుడు పని మీద ఉంటే ఎట్లా సేకరించండి 1,00,000 ఎకరాలు అంటుండు. అమరావతిలో 40,000 ఎకరాలు, అంతకుముందు 2014-13 మధ్యలో 50,000 ఎకరాలు. ఈ ఎకరాలు గుంజుడు పని మీదనే ఉంటే మరి వాళ్ళకి పని చేసేది ఇప్పుడు జనాలకి 1,00,000 ఎకరాలట వైజాగ్లో గుర్తించండి, ఉన్నారు నా పెట్టుబడిదారులు నేను గుర్తించిన వాళ్ళకి ఇవ్వాలంటాడట. ఒకవైపు P4తో నేను మార్గదర్శనం తీసుకొస్తా, బంగారు కుటుంబాలకు సాయం చేపిస్తా అని ఇక్కడ ఉన్న భూమిని వాళ్ళకి తీసుకుపోయి పెడతారు కదా. ఇది ఏమో అర్థం కావట్లేదు. ఇది స్కీమ్ ఏందో, ఆ స్కీమ్ ఏం పేరుకి ప్రచారం చేస్తారు. P4 ధనికులు వచ్చి పేదవాళ్ళకి సాయం చేస్తారు, చేసినట్టు లేదు, ఆడ చూసినట్టు లేదు. మరి వాడు చేసినందుకు ఈ భూమి ఇస్తాడా ఏం కథ తెలవట్లేదు. ఇప్పటికే వైజాగ్లో ఉర్సా కంపెనీ, TCS కంపెనీ, లూలు కంపెనీలకి సరే వాళ్ళు ఏదో రకరకాల ధరలు చెబుతారు, 99 పైసలని, 59 పైసలని, లేదు మేము కోటి కమ్మిన అని లోకేష్ గారు చెప్పింది. ఏదో ఒకదానికైతే అమ్మారు. మళ్ళీ 1,00,000 ఎకరాలు రెడీగా పెట్టారట, బేరం పెట్టి 1,00,000 ఎకరాలు ప్రైవేటు పెట్టుబడిదారులు పెత్తందారులకు ఇవ్వడానికి సిద్ధం చేశారు. దానికి ఒక ముద్దు పేరు ఏం చెప్పిన విశాఖ రాష్ట్రం పురోగతిలో కీలకంగా ఉంటుంది, ముంబైకి మించిపోద్ది అంటాడు. ఈ 1,00,000 ఎకరాలు ఎవడో ఇచ్చిందాక ముంబైకి మించిపోద్ది అంటారు. అది ఎప్పుడు మించాలి, ఏం కథ? ఇది ఒక వార్త అయితే. ఇంకోటి ఇచ్చింది సరే మిగిలింది ఎప్పుడు? ఇది ఏం పేపర్ ఇది? నాకే ఆశ్చర్యం వేసింది. ఈనాడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం అయింది. ఇది పెద్ద వండరు. ఇక వర్షాకాలం ఎండలు వస్తాయో మరి ఎండాకాలం వర్షాలు వస్తాయో తెలియని పరిస్థితి వాస్తవం ఇది. ఎందుకంటే ఈనాడు పేపర్ అయింది, ఆంధ్రజ్యోతి పేపర్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఉంటుందా? సన్మానించడమే ఉంటుంది. అవసరమైతే పీకెలు దిగిపోతున్న పేద ప్రజలు అన్నానికి మలమల మాడి చచ్చిపోతున్నాయి, మంచిగా ఉంది, అంత హ్యాపీగా ఉన్నారని చెప్పినా ఆశ్చర్యం లేదు. నీళ్లు రాక పంటలు ఎండిపోయినా, పంటలు ధరలు లేక కాలబెట్టుకున్నా, ఏది జరిగినా ఏది అద్భుతంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారికి మించిన వాళ్ళు లేరు అనే పద్ధతి మరి ఉంటుంది. కానీ ఏడేందో మరి క్వశ్చన్ వేశారు. ఈ క్వశ్చన్ కథ ఎందుకు చూద్దాం. ఈ క్వశ్చన్ వెనక చాలా అంతరార్థాలు ఉంటాయి. ఈ క్వశ్చన్ వేసినట్టు ఉండదు, లోపల మళ్ళీ సమ్మగా ఉంటుంది, వేరే వ్యవహారం ఉంటుంది. సూది గుచ్చినట్టు ఉండదు, సమ్మగా గుచ్చినట్టు చెప్తారు వీళ్ళు. వీళ్ళ శృతి మెత్తన మాటలు ఎట్లుంటాయి అంటే ఇగో ఇట్లుంటాయి. ఇక ఆయన చెప్తుండే జగన్ 5 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేస్తూ పేదల కాండ. ఇక సరి చేస్తున్నాక మళ్ళీ ఈ క్వశ్చన్ ఎక్కడిదిగా? జగన్ 5 ఏళ్ల విధ్వంస పాలన సరి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఎవడు విధ్వంసం అండి, ఎక్కడయ్యారు? విధ్వంసం అయితే గీతే తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాపారాలు, లేక నారాయణ విద్యా సంస్థలో, శ్రీ చైతన్య విద్యా సంస్థలో విధ్వంసం అయ్యి ఉండొచ్చు, వాళ్ళు వ్యాపారం కొద్ది వెనకబడి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి పరిపాలకాలం. ప్రజలకైతే 2,73,000 కోట్ల అకౌంట్లోకి వచ్చినాయి. ఇప్పుడు 2024-25 అకాడమిక్ ఇయర్లో నారాయణ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పెరిగినాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఒక 2-3 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. ఇక్కడ అవుతుంది విధ్వంసం. ఇక్కడ ఆయన చెప్తుండ ఏడాది పాలనలో పలు సంక్షేమ పథకాల అమలు, పింఛన్లు 4,000 పెంపు, దివ్యాంగులకు రెట్టింపు, దీపం 2 అమలు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ఇవన్నీ చేసిండు అన్నాక మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ ఎందుకు చేసిన మిగిలింది ఎప్పుడని? చేసిన అడుగు నుంచి చెప్పేటోడు క్వశ్చన్ వేసారా? ఎక్కడిది?
చెయ్యనాటు గురించి అడగరా నాయన అంటే సూపర్ 6 గురించి అడుగుతుంది. మిగిలిన సూపర్ 6 పథకాల అమలుకి ఎదురుచూపులు ఉన్నాయి, కళ్ళు గాయలు కాస్తున్నాయి. అదే తల్లికి వందనం, రైతు భరోసా, మహిళా నిధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మరి ఏంది ఎప్పుడంటే మళ్ళీ దానికి జగన్ విధ్వంస పాలన కారణమని ఏనే చెప్తున్నాడు. మరి జగన్ విధ్వంస పాలనే కారణమైనప్పుడు ఇక చంద్రబాబు నాయుడు గారు చేయకపోయినా పర్లేదని దీని అర్థం. దీని అర్థం ఏంటంటే మిగిలిన సూపర్ 6 ఎందుకు ఇవ్వలేదంటే విధ్వంసం చేసిండు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవ్వట్లేదని శుతిమెత్తగా అమృతాంజం పెట్టి రాస్తాడు మన్ని. ఇక మనం 5 ఏళ్ల ఆర్థిక అరాచకం, రాష్ట్రానికి కమిషన్ అప్పులు, అస్తవ్యస్తంగా మారిన వ్యవస్థలు, వీటిని చక్కదిద్దే బాధ్యత తలకెత్తుకుంటూనే కూటమి అధికారం చేపట్టినట్టు నుంచి సంక్షేమ పథకాల ప్రాధాన్యం ఇచ్చింది. అయితే సంక్షేమ విషయంలో ప్రజలు ఇంకా పూర్తి స్థాయిలో సంతృప్తి కానరావడం లేదు. పాలన గాడిన పెడుతూ సూపర్ 6 పథకాల అమలుకు శ్రీకారం చుట్టి పెన్షన్ పెంపు, అన్న క్యాంటీన్లు, దీపం 2 పథకాలను ఇప్పటికీ అమలు చేసినా సూపర్ 6లోని మిగతా పథకాలు ఎప్పుడు అమలు చేస్తారనే ప్రశ్న వినిపిస్తుంది. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 అందించే పథకం అమలుకు మహిళలు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. జూన్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలను, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంటే కాషన్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు, మహిళలు జాగ్రత్త, 1500 కోసం బాగా ఎదురు చూస్తున్నారు, నువ్వు గట్టి ఇవ్వకపోతే దెబ్బ పడిద్ది అని చెప్తుండే. ఈనాడు హెచ్చరించినట్టుంది, ఆయనకు మేలు కోసం హెచ్చరించినట్టు. ఇది మహిళల కోసం రాసినట్లేదు ఈ వార్త. మహిళల కోసం రాస్తే ప్రశ్న ఎట్టు ఉండాలంటే ఇస్తానన్నావు ఎందుకు ఇవ్వలేవు, 1 ఇయర్ అయింది. ఉచిత బస్సు ప్రయాణం ఎందుకు ఇవ్వలేవు, 1 ఇయర్ అయింది. రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు, తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు అని అడగాల. వాళ్ళు ఎదురు చూస్తారో కాస్త చూడు, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు కాబట్టి నువ్వు సరి చేస్తున్నాలే, బాగా చేసినావు సరే అంటున్నావు. మరి జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు, మరి 151,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు చేసిండు, మరి ఎడిపోయినాయి ఈ పథకాలన్నీ ఎందుకు అవుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిండు 7,000 కోట్లని, 10,000 కోట్లని, 14,000 కోట్లు ఏంటంటే ఆయన అనుకోవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు. మరి ఆయన సరి చేస్తానుగా, సరి సంవత్సరం పట్టింది, సంవత్సరంలో చేసిన సరి ఒక్క దఫా తల్లికి వందనం ఇవ్వడానికి కూడా రాలేదా, అయ్యి రైతు భరోసా ఇవ్వడానికి కూడా రాలేదా, మహిళా నిధి 1,500 రూపాయలు ఇవ్వడానికి ఆ సరి చేసిన దాంట్లో ఫలితం రాలేదా? మరి సరి చేస్తూనే మళ్ళీ అప్పులు ఎట్టయితున్నాయి 151,000 కోట్లు. సరే అప్పులు చేసిండు, ఎడిపోయినాయి మరి ప్రజల అకౌంట్లలోకి రాలేదు. సరే జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిండ పక్కన పెడితే కనీసం కనపడుతున్నాయి, ప్రజలకు ఇచ్చింది 2,70,000 కోట్లు, 3,00,000 కోట్లు కనపడుతున్నాయి. మరి ఏం కనపడలేదుగా, ఏది లేదని మీరే చెబుతుండ్రు ఎప్పుడు మిగతాయని. ఇది ఆయన ప్రశ్నల్లో కూడా పక్షపాతం ఉంది. ఈనాడు అంటే ఈ పేపరు వేసే ప్రశ్నల్లో కూడా పక్షపాతమే ఉంది. పాపం ప్రజల కోసం వేసే ప్రశ్న కాదు అది, పార్టీలకి అంటే రాజకీయ పార్టీకి మేలు చేసే ప్రశ్న అది. ఈయన ఒకటి ఆంధ్రజ్యోతి చూద్దాం. మట్టి మేతాట, ప్రజాప్రతినిధుల గుప్పెట్లో గ్రావెల్, బిల్డింగు, రోడ్డు, మెటల్ మైన్ లీజులు, ఎక్కడెక్కడ సహజ వనరుల బ్లాకులు, కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము, సామాన్యులతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులకు ఇబ్బందులు. ఇలా అయితే అమరావతి పనులేలా? గ్రావెలు, రోడ్డు మెటల్కు గడ్డు పరిస్థితి, ముందే దృష్టి సారించని సర్కారు. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు రోడ్లు, ప్రభుత్వ ప్రైవేటు ప్రాజెక్టుల నుంచి అమరావతి నిర్మాణ పనుల వరకు ఇసుక, సిమెంట్తో పాటు గ్రావెల్, బిల్డింగ్, రోడ్ మెటల్ అవసరం. అయితే రాష్ట్రంలో గ్రావెలు, బిల్డింగు, రోడ్డు మెటల్ మైన్ లీజన్లో కొందరు ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. కృత్రిమ కొరతను సృష్టించి ధరలు అమాంతం పెంచి సొమ్ము చేసుకుంటున్నారు అని చెప్పి ఒక వార్త రాసింది. మరి దీంట్లో వైసీపీ నాయకులు అని రాయాలి, దీని వెనక వాస్తవంగా రాయాలి. ఈ మట్టి మేత వెనక వాళ్ళే ఉండరని రాయాలి, కానీ రాయాలి, పరువు అది కదా. మరి 1 ఇయర్ రాయాలి వీళ్ళు వచ్చి, ఇంకా వాడే ఉండంటే వీళ్ళు ఏదన్నట్టు. ఈ మట్టి మేత కథ ఏంది అంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, అచ్చెన్నాయుడు గారు మొదట్లోనే చెప్పిండు, పచ్చబిళ్ళ దేశపోయి మీరు ఎంఆర్ఓనా ఇంకోలా మైనింగా ఇంకోళ్ళు ఎవరికి ఇచ్చినా బిళ్ళ చూసి నీ కాఫీ టీ పోసి పని చేయాలా, చేయకపోతే తాట తీస్తున్నాడు. మరి తాట తీస్తున్నాడు కాబట్టి మట్టి మేత అంతా వీళ్ళ దృష్టిలో వీళ్ళ అండర్లో పెట్టినట్టుంది అధికారులు. ఆ గ్రావెలు, ఆ కంకర ఉంటుంది కదా రోడ్లు వేయడానికి, వాటన్నింటినీ కృత్రిమంగా కొరత సృష్టించి ధరలు పెంచే కార్యక్రమం చేస్తున్నట. మరి ఇక ప్రజాప్రతినిధులు అంటే ఎవరు మళ్ళీ రాయాలా చూడు వార్తలో, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులని రాయలేడు. మళ్ళీ అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండనుకో, ప్రజాప్రతినిధులు ఉండవు, జగనే అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంట్లో పోసుకోవడం, మట్టి గ్రావెలంతా తీసిపోయి దాచిపెట్టిండు అంటాడు. ఈడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అనపోయిన పర్లేదు, కనీసం తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులని రాసినా పోయేది, అది కూడా రాయలేను. అంటే ఎంత పక్షపాతం, మీరు రాసే వార్తలో, మీరు వేసే ప్రశ్నలో కూడా పక్షపాతం ఉంటే ఎట్లా పత్రిక అనాలి దీన్ని? ఈనాడు ఒకటి, ఇదొకటి. ఆయన వేసిన ప్రశ్న అంతే ఉంది, ఈయన వేసిన ప్రశ్న అంతే. మళ్ళీ వీళ్ళు ఎట్లా ఉంటుందంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజల కోసం అప్పుడప్పుడు వార్తలు రాస్తున్నట్టు కలరింగ్ ఇది. ఇందులో లోపల పోయి సవితి తేలుతుంది కథ. హెడ్డింగ్ చూస్తేనే అరే భలే గడిగిండి అనిపిస్తుంది,
లోపట పోతే అడిగినట్టు ఉండదు, అది శుతిమెత్తనగా మసాజ్ చేసినట్టు ఉంటుంది. ఇది మసాజ్ చేసే కార్యక్రమం అనమాట. మరి మట్టి మేత వెనక ఉన్న ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వాళ్ళు? జనసేన వాళ్ళ, బీజేపీ వాళ్ళ, తెలుగుదేశం వాళ్ళ, లేదా వైసీపీ వాళ్ళ? అదే వైసీపీ అని రాసినా పోయి, మరి ప్రజాప్రతినిధులు అంటే ఏదో ఒక పార్టీ ఉంటాడు కాడు, అది రాయలే. అంటే దీన్ని వెనకేసుకొచ్చే కార్యక్రమం అన్నమాట. ఇది ఒక వార్త. మట్టి మేతట, ఇది మట్టి మేత, ఒట్టి మేత ఇక చూడాలి. ఇక ఏటా డిఎస్సి ఉంటుందంటే టీచర్ పోస్టుల భర్తీతో విద్యా ప్రమాణాల మెరుగు, 100% అక్షర ఆంధ్ర ప్రాజెక్టు, 4 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ సాధనే లక్ష్యం, వర్సిటీలకు ఏకీకృత చట్టం. మంత్రి లోకేష్ గారు చెప్తుండు ఏటా డిఎస్సి అట. ఇది మాట మీద నిలబడేదేనా, ఉట్టిదేనా? నాకు తెలిసి ఉట్టిదే. ఇది మాట మీద నిలబడే కథ కాదు. ఏటా డిఎస్సి ఆడ మొదటి సంతకం జూన్ 12, 2024 పెడితే అది ఇప్పటికి జూన్ 12 వచ్చింది, నియామకాలే కాలే, 1 ఇయర్ పట్టింది మొదటి సంతకానికి. మరి ఈ ఏటా డిఎస్సి అనేది ఎంతవరకు నిజం ఇక చూడాలి, మనం భవిష్యత్తులో చూడాలి. సరే, ఈ ఏటా డిఎస్సి పక్కన పెడితే ఇక అక్షర ఆంధ్ర చేస్తారట. అక్షరాస్యత 100% చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ప్రోగ్రాం వస్తే ఆ ప్రోగ్రాంకి తగ్గట్టు పర్యావరణ దినోత్సవం వచ్చిందనుకో పచ్చ ఆంధ్ర అంటారు, యోగా దినోత్సవం యోగా ఆంధ్ర అట. ఇది అక్షరాంధ్ర. ఇన్ని ఆంధ్రాలు ఏడైతే మరి ఇవన్నీ జనం బతుకుతారా? ఇవన్నీ కాకుండా మామూలు ఆంధ్ర అయితే చాలు. సామాన్యుడు 3 పూట్ల తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, చదువుకోవడానికి చదువు, వైద్యం, ఈ 4-5 ప్రాథమికమైన అవసరాలు అందే ఆంధ్ర ఉంటే చాలు. ఇవన్నీ యోగా ఆంధ్రాలు, అక్షరాంధ్రాలు, పచ్చ ఆంధ్రాలు, ఇవన్నీ కాకుండా పసుపచ్చ, మరి ఈ ఆకుపచ్చ కానీ ఆ పచ్చ ఆంధ్ర ఇది అంటున్నారు. ఈ కాకుండా మామూలు ఆంధ్ర, వాళ్ళు బతకటానికి, ఉండటానికి నీడ, బతకటానికి తిండి, ఇవి ఉంటే చాలు. ఇది ఏటా అయితే డిఎస్సి ఉంటుంది అంటాడు. మరి చూడాలి, ఇక డిఎస్సి అభ్యర్థుల ఆశలు లేపు మళ్ళీ వాళ్ళని పాపం ఇబ్బంది పెట్టకుండా చూడండి. ఇది ఆంధ్రజ్యోతి. దిశ చూద్దాం. ముంబైకి ధీటుగా విశాఖపట్నం అట. 8 జిల్లాలతో కలిపి విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేస్తారట. ముంబైకి ధీటుగా వస్తుంది. ఆ ధీటుగా రావాలంటే 1,00,000 ఎకరాలు రెడీ చేయండి, పంచాలంటాడు ప్రైవేటు కంపెనీలకి. అప్పుడు ముంబైకి ధీటుగా అవుతాడు. 1,00,000 ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకి ఇస్తే ముంబైకి ధీటు కాదు. ముంబై ధీటుగా రావాలంటే అభివృద్ధి చేస్తే అయింది. 1,00,000 ఎకరాలు తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి ఇస్తే అది ఎట్లయితే? ముంబై వేరు, విశాఖపట్నం వేరు. ప్రశాంతంగా మెగా డిఎస్సి పూర్తయింది. తొలి రోజు పరీక్షలు విజయవంతంగా ముగింపు. ఉదయం 88.69%, మధ్యాహ్నం 86.7% అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తంగా అయితే నేను డిఎస్సి ప్రశాంతంగా అయిందట. రైట్, ఇది ఒక వార్త. ముద్రగడ క్యాన్సరు, ఆయన్ను నిర్బంధించి ఒంటరిగా ఉంచుతున్నారు. అత్యవసర చికిత్సను సోదరుడు గిరి నిరాకరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన కుమార్తె క్రాంతి చెబుతుంది. ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేత, సీనియర్ పొలిటీషియన్ కూడా, ఆయన మాజీ ఎంపీకి కూడా చేసిండు. ఆయనకి క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళ కూతురు బయటకు వచ్చి చెప్పింది. తండ్రిని డిఫర్ అయ్యి అప్పుడు బయటికి పోయింది. మా నాన్న ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో పోరాడుతున్నారు. నా సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగా ఆయనకు అత్యవసరంగా అందించాల్సిన చికిత్సను నిరాకరిస్తున్నారు. ఈ విషయంలో తీవ్ర ఆందోళనతో ఉన్నాను అంటూ ఆయన కుమార్తె క్రాంతి తెలిపారు. తన తండ్రిని ఎవరూ కలవకుండా గిరి నిర్బంధించారని ఆరోపించారు. ముద్రగడ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, అనుచరులకు సమాచారం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇటీవల వైసీపీ ఎన్నుపోటు దినం కార్యక్రమంలో ముద్రగడ పాల్గొనలేకపోయారంటూ శుక్రవారం సోషల్ మీడియాలో ఆమె ఓ లేఖను విడుదల చేశారు. ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు తనను మా నాన్న దగ్గరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించారని, అయితే సోదరుడు గిరి అతని మామ అనుమతి లేదని తెలిపారు. నాన్న ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. ముద్రగడ బంధువులకు ఎప్పటి నుంచో ఆయన వెంట నడుస్తున్న అనుచరులకు కూడా తెలియజేయడం లేదని ఆరోపించారు. గిరితో పాటు అతని అత్త, మామ, సన్నిహితులు మా నాన్నను నిర్బంధించి ఒంటరిగా ఉంచుతున్నారని క్రాంతి ఆరోపించారు. ఎవరు ఆయన్ను దగ్గరికి వెళ్లకుండా మాట్లాడడానికి అనుమతించడం లేదని తనకు తెలిసిందన్నారు. గిరి, ఇది అమానుషం, ఆమోదయోగ్యం కాదు. మీరు రాజకీయాలతో ఇలా చేస్తుంటే నాకు ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాలి. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మా నాన్నగారికి సంరక్షణ అవసరం అంటూ క్రాంతి ట్వీట్ చేశారట. అసలు తండ్రితో డిఫర్ అయ్యి పద్మనాభరెడ్డి, ఆయన ఏంది ముద్రగడ పద్మనాభరెడ్డి అని పేరు పెట్టుకో ఇట్లా అని కామెంట్ చేసింది. అప్పుడు జనసేనలోకి ఏదో జాయిన్ కావడానికి అంత ప్రయత్నం చేసింది జనసేన. ఆయన వైసీపీకి మద్దతు ఇచ్చిండు ముద్రగడ పద్మనాభం గారు. ఆయన డిఫర్ అయ్యి బయటికి పోయింది. మరి ఆ బయటికి పోయిన తాలూకా వ్యవహారంతో కుటుంబ సభ్యులు అయితే కలవనేయట్లేదట. మరి నువ్వు చేసిన ఘనకార్యం మామూలు ఘనకార్యం కాదు. నువ్వు చేసిందంతే ఉంది. వాళ్ళు ఒకళ్ళు నిజంగానే వాళ్ళు గిట్ల నిజంగానే తండ్రిని బాగాలేకపోతే, ఆరోగ్యం బాగాలేకపోతే బిడ్డను అనుమతించాలి, చూసుకొని ఇవ్వాలి, దగ్గర పోనీయాలి, తప్పులేదు దాంట్లో. నిజంగానే ఆరోగ్యం బాగాలేదా ఏం చెప్తుందా, లేకపోతే నిజంగానే ఆరోగ్యం బాగాలేకుండా అనుమతించట్లేదా అనేది ఒకటైతే, మరి మీరు చేసిన పెంట అంతే ఉంది, వాళ్ళు చేసేది అంతే ఉంది. ఇద్దరే అయ్యారు. ముద్రగడ పద్మనాభం గారికి
అంటే తండ్రికి తగ్గ పిల్లలు కానట్టే లెక్క ఇది. తండ్రికి ఎంత అయితే పేరుందో పిల్లలు ఆ పేరును మొత్తాన్ని బజార్లో పడేశారు. ఇవాళ బిడ్డే కొడుకే చేసినట్టు అయింది కథ. నిజంగానే అది రానియకపోతే. ఆంధ్రప్రభ చూద్దాం. సర్కారు బడి పిలుస్తుంది, పిల్లలు రండి, ఇంటింటికి వెళ్ళి ఉపాధ్యాయుల పిలుపు. సర్కారు బడి, ఇది ఈ వార్త చూస్తే నాకైతే పెద్ద జోకు, అసలు ఏడవాలో నవ్వాలో అర్థం కాని పరిస్థితి. సర్కారు బడి అట పిలుస్తుందట, రండి పిల్లలారా అని. పిల్లలు రండి, ఇంటింటికి వెళ్ళి ఉపాధ్యాయులు అడుగుతున్నారు. ఎవరు? ఏ ఉపాధ్యాయులు? గవర్నమెంట్ టీచర్స్. మరి సర్కారు బడి మీ పిల్లల్ని ఎవరు పిలుస్తారు? సర్కారు బడి పిలవట్లే. ఒక్క టీచర్ అంటే ఒక టీచర్, గవర్నమెంట్ టీచర్లు, గవర్నమెంట్లో జీతం తీసుకొని గవర్నమెంట్ పాఠాలు చెప్పే టీచర్లు ఒక్కళ్ళంటే ఒకళ్ళు వాళ్ళ పిల్లల్ని సర్కారు బడికి పంపిస్తారా? సవాల్ ఇది, ఛాలెంజ్. నిజంగానే మీరు సర్కారు బడి పిలుస్తుంది రండి పిల్లలు అని పేద ప్రజలను పిలుస్తున్నారు కదా, వాళ్ళు వస్తారు. ఎట్లా? మీరు పిలిచిన పిల్లపైన వాళ్ళకి అనివార్యం ఫీజులు కట్టలేరు కాబట్టి వస్తారు. మీరు ఎందుకు పంపరు? మీరు చెప్తున్న పాఠశాల పైన మీకు నమ్మకం లేదా? మీరు చెప్తున్న పాఠశాల పైన మీకు నమ్మకం లేక మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపుతారు. మళ్ళీ మీరు వచ్చి నీతి వాక్యాలు చెప్తారు పేరెంట్స్కి. సర్కారు బడి పిలుస్తుంది పంపండి మా స్కూల్ కానీ. ఏమన్నా ఉందా అసలు? మన భారతదేశంలో విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ అత్యంత దుర్భరమైన, కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంది. భారతదేశంలో పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, భారతదేశంలో ఉన్న అసెంబ్లీలలో ఉన్న శాసనసభ్యులు అందరూ ప్రభుత్వాల గురించి, ప్రభుత్వం చేసే విద్య వైద్యం కోసం మేము అద్భుతాలు చేస్తాం. ఒక్కడు పోయి గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకోడు. ఒక్కడంటే ఒక్కడు. జైలుకు పోయినప్పుడు తప్ప మిగతా అప్పుడు చూసు. జైలుకు పోతే వాళ్ళు ఒకటే పిటిషన్లు వేస్తుంటారు కోర్టులో, గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు మాకు ప్రైవేట్ చూ. ఏం మరి గవర్నమెంట్ హాస్పిటల్ అద్భుతాలు అంటే మీరు చేసేది అద్భుతాలే. మరి అద్భుతాల తాలూకు హాస్పిటల్కి ఎందుకు పోరు? ఒక కేరళలో తప్ప గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ చూసుకోరు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అత్యంత దుర్భరం, కళ్ళ ముందే కనపడింది అన్యాయం అనేది. కానీ అన్యాయాన్ని కూడా పత్రికలు, టీవీ ఛానల్ అద్భుతంగా చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు విజనున్న ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి పేదల కోసమే పుట్టిండు, చంద్రబాబు నాయుడు గారు పేదల కోసమే పుట్టిండు, ఈడ కేసీఆర్ పేదల కోసమే పుడతారు, రేవంత్ రెడ్డి పేదల కోసమే పుడతారు. కానీ పేదోళ్ళు చూసుకునే హాస్పిటల్ పోరు, పేదోళ్ళు చదువుకునే పిల్లలు చదువుకునే స్కూల్కు పంపించరు. కానీ వచ్చి ఇది చెప్తారు, సర్కారు బడి పిలుస్తుంది రండి. ఇలా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్ ఉంటే మీ పిల్లల కాంటి స్టార్ట్ అయ్యి. లోకేష్ గారు కొడుకుండు గవర్నమెంట్ స్కూల్ పోతారా? పంపిస్తారా మీరు? మీ గవర్నమెంట్ మీద మీకు నమ్మకం ఉందా? మీ స్కూళ్ళ పైన, మీ వైద్య హాస్పిటళ్ళ పైన లేదు నమ్మకం. ఒక చంద్రబాబు నాయుడు అని కాదు, ఒక లోకేష్ గారు కాదు, ఎనీ గవర్నమెంట్. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత దారుణమైన పరిస్థితి. ఇదే రాజకీయ నాయకులు వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళతో హాస్పిటల్ పెట్టిస్తారు, అది అద్భుతం అని చెప్తారు. ఇదే రాజకీయ నాయకులు వాళ్ళ చుట్టూ ఉండితోని కార్పొరేట్ స్కూళ్ళు పెట్టిస్తారు, అదే అద్భుతం, ఇది మంచిది కాదని చెప్తారు. ఏది లోపట. బయట మటుకే ప్రభుత్వ స్కూళ్ళు అద్భుతంగా పనిచేస్తాం, మేము ఇన్ని వేల కోట్లు కేటాయించినాం, మేము వచ్చాక ఈ ఏందో పర్సెంటేజ్ పెరిగింది, ఆ పర్సెంటేజ్ ఏంది, పర్సెంటేజ్ పొందా ఏమి లేదు, ఉంటుందే బూడిది ఇదంతా. ఇది అత్యంత దారుణమైన విషయం అనమాట. ఎంత దారుణం అంటే కళ్ళ ముందే అన్యాయం జరుగుతున్నా కానీ అన్యాయం అని చెప్పే నాదులు లేడు, రాసే పత్రికలు లేవు, చూపించే టీవీలు లేవు, మళ్ళీ వాళ్ళకే యాడ్లు. ఇది వాళ్ళు పోయి అట నేను వెళ్తాను. అడ్మిషన్ల కోసం రంగంలోకి దిగుతున్న గురువులు, ప్రభుత్వ బడుల్లో పెద్ద సంఖ్యలో పిల్లల్ని చేర్చడమే లక్ష్యం. పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్లు, తల్లిదండ్రులతో ప్రత్యేకంగా భేటీలు, పల్లెల్లో విస్తృతంగా పర్యటిస్తున్న ఉపాధ్యాయ బృందాలు, ప్రభుత్వ పాఠశాలలో బోధన, మెరుగైన సౌకర్యాలు చూపి విస్తృత ప్రచారం. ఇది వాస్తవంగా ప్రతి పేరెంట్ ఇలా టీచర్స్ని ప్రశ్నించాలి. మీ ఇంటికి వచ్చి అడ్మిషను చేరండి మా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ అంటే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో చెప్పు, కాగితం ఈయన, మీ పిల్లలు చదివే స్కూల్ పేరు ఈయన కానీ అడగాలి. ప్రభుత్వం కూడా కమిట్మెంట్తోని ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపండి, అది కమిట్మెంట్ అంటే. ఒకవేళ ఏ టీచర్లైనా ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపకపోతే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ ఫీజు ఎంత ఉందో అంతమందం జీతంలో కట్ చేసి పడేయండి. ఇక్కడ ఉచితంగా బడి చెబుతుంటే ఆడ ఉడుకోబోయి డబ్బులు ఏడ మనం కట్టే పనులతో జీతం ఇవ్వాలి. ఈ దేశపై ఇంకోటి నారాయణకి ఇస్తాడు, శ్రీ చైతన్యకి ఇస్తాడు, భాష్యం స్కూల్కి ఇస్తాడు. ఎంత అన్యాయమా ఇది? ఇంకొక అత్యంత దారుణమైన విషయం అంటే భారతదేశంలో జరుగుతున్న రాజకీయాలు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల విధానాలు ఎట్లుంటాయంటే, విజయమాల్యే ఉన్నాడు, వాడు పోయిండు ఎగ్గొట్టి మొత్తం బ్యాంకులకి. ఏదన్నా ఒక రైతు 50,000 తీసుకొని టైంకి చెల్లించకపోతే తలుపులు వేకపోతారు. విజయమాల్య తలుపులు వేకపోవడం, వాడికి డబ్బులు కడుతున్నాం మనం. వాడు పోయి లండన్లో దాక్కుండు, డబ్బులు కడుతున్నాం. ఎట్లా అంటే డబ్బులు ఎట్లా కడుతున్నామో తెలుసా? వాడు మన నీళ్ళతోని, మన మనుషులతోని బీరు తయారు చేస్తారు, కింగ్ ఫిషర్ బీర్ అని. ఆ బీరును మనమే కొనుక్కొని తాగి డబ్బులు అకౌంట్లో వేస్తున్నాం నెల నెలవానికి. ఎంత అన్యాయమో చూడండి.
వాడు కంపెనీ మూతపడదు, వాడు కంపెనీని సీజ్ చేయరు, ఏది ఉండదు. అదే ఒక రైతు 50,000 లోను క్రాప్ లోన్ తీసుకొని పంట నష్టపోయో వరద వచ్చో ఎండిపోయి ఏదైనా టైంకి చెల్లించకపోతే ఎట్టి పరిస్థితుల్లో రైతు డబ్బులుండి చెల్లించకుండా నీతి నియమాలు ఉంటాయి వాళ్ళకి. ఒకటితో మాట పడొద్దురా నాయన సీవిని ఎత్తురుందమని అనుకుంటారు, చెల్లిస్తారు. కానీ అనివార్యంగా చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే తలుపులు బెక్కిపోతారు, గేదెని తీసిపోతారు, ఆవు ఉంటే ఆవును తీసిపోతారు. కానీ విజయ్ మాల్యాకి ఏం చేస్తారో తెలుసా, వాడు పోయి ఆడ నిన్న ఆర్సీబీ ఈడ 11 మంది తొక్కిసలాట అయి చనిపోతే బెంగళూరులో డ్యాన్స్ చేస్తాడు ఆడ లండన్లో. ఆర్సీబీ గెలిచిందని డ్యాన్స్ చేసి చీర్ చేసుకుంటుండు. ఎంత కళ్ళ ముందు అన్యాయం కనపడుతుందంటే మళ్ళీ అందరూ పెద్ద పెద్ద మాటలే. నేను నల్లధనాన్ని తెస్తా, బ్లాక్ మనీని తెచ్చి జనాలకు పంచుతా, 15 లక్షల కోట్లు ఉందని మోడీ చెప్పి ఏడు నుంచి వాడిని ఆడికి పంపి ఏడు నుంచి రోజు డబ్బులు పంపిస్తాను. 100 కోట్లు నెల 100 కోట్లు ఆయన అకౌంట్లో పోతాయి. మనమే వ్యాపారం వాడిని నడుపుకుంటూ మన మనుషులే అందులో ఎంప్లాయీస్, మన నీళ్ళే, బీరులో పోసేది నీళ్ళే, ఏముంటుంది అందులో నీళ్ళు ఏదో కెమికల్స్ అయ్యి ఉంటాయి. పోసి మనకేమి మనం కట్టిన డబ్బులు తీసిపోయి వాడు మంచిగా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తాడు. ఇది అనమాట మన దేశం, మన ప్రజాస్వామ్య దేశంలో మన ప్రభుత్వాలు నడిపిస్తున్న తీరిది. ఇక ఈ సర్కారు బళ్ళు అంతే ఉన్నాయి, ఆ కథ అంతే. ఇది నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలు దేశం దాటిపోతారు. వాళ్ళకి మళ్ళీ మనం నుంచి కట్టలు డబ్బులు పంపాలి, వాడి వ్యాపారం బంద్ కాదు, వాడి వ్యవస్థ బంద్ కాదు, అన్నీ నడుతూనే ఉంటాయి. ఇది గమ్మత్తుందనమాట. అసలు కోర్టులు కూడా వాళ్ళకి పనిచేస్తాయి, మళ్ళీ ఇదేందో తెలియదు. ఇది ఆయన చెప్తుండే సర్కారు బడి పిలుస్తుందని. ఇగో ఇది కూడా అదే, మరో ముంబై విశాఖ ఈ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పే ఏదో అవుతున్నట్టు, ఏదో ఏది కాదు ఏది పోదు, ఎవడు పని వాడు చేసుకోవాల్సింది, ఎవడు తిండి వాడు చేయాల్సింది, ఏది ముంబై కాదు, ఏది కాదు, అమెరికా కాదు, అయిద్దని చెప్తారు, వీళ్ళు నడిపెత్తుంటారు అంతే. మాట చెప్పుకోవడం తప్ప ఏం ఉండదు ఆడ, ఉడితే. ఇప్పుడు సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు ఏందనేది. రైట్, రైతుపై సర్కారు పగాకు, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో నల్ల బర్లీ అట సాగుదారులు విలువల, వేల ఎకరాల పంటలు కొనేవారు లేక తీవ్ర ఆందోళన. 4 ఏళ్లుగా నల్ల బర్లీ సాగు చేస్తున్నా కిందటి సంవత్సరం వరకు మంచి ధరలు లభించినట. కంపెనీలు ఇచ్చిన భరోసాతో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని నల్ల బర్లీ వేశా. కౌలుకే ఎకరాకు 30,000 వరకు చెల్లించా. సాగుకు ఎకరాకి 1,30,000 అయింది. బంగారం కుదవబెట్టి 4 లక్షలు ప్రైవేటు వ్యక్తుల వద్ద ₹3 వడ్డీకి మిగిలిన మొత్తం తెచ్చా. నేడు ఎకరాకు 15 నుంచి 18 క్వింటాలు దిగుబడి రాగా క్వాలిటీతో సంబంధం లేకుండా క్వింటా 15 నుంచి 18,000 మధ్య కొన్నారు. ఈ ఏడాది కంపెనీల చుట్టూ తిరిగినా కొనేవారు లేరట. ఇది పరిస్థితి. రైతుపై సర్కారు పొగాకు. ఇక్కడ రైతు పైన సర్కారు పొగాకు వేద్ది. ఇంకొక వైపు వైజాగ్లో 1,00,000 ఎకరాలు గుంజకరాండి, అమరావతిలో 40,000 ఎకరాలు గుంజరాండి, సేకరించండి, సమీకరించండి, అయ్యేది ముందు పేర్లు పెట్టి విశాఖపట్నం ముంబై అయింది, లేకపోతే అమరావతి ముంబై అయింది, అమరావతి లండన్ అయింది, అమరావతి డెల్లాస్, ఈ మాటలు చెప్తున్నారు. కడుపు నిండే మాటలు. అది కడుపు నిండదు. మాటలతో కడుపు నింపాలంటే ఎన్ని రోజులు అయింది, ఎన్ని రోజులైనా కడుపు నిండదు. ఈ కథ నడుతుంది. రైతుల పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. పొగాకు కాలబెట్టుకుంటున్నారు, పత్తి కాలబెట్టారు, మిర్చి కాలబెట్టారు, రోడ్ల మీద పోసి కాలబెడుతున్న నిరసనకి అది లేక, ఇది ధర లేక. రైట్, పోలీసు అరాచకాలకు నా చావు కనువింపు కావాలి, పురుగుమంతాగి వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతున్న వ్యాపారి, కమ్మోడివి నీకు ఆ పార్టీతో ఏంటని డీఎస్పీ దూషణట. కేవలం వైఎస్ఆర్సీపీ వాడినని టార్చర్ పెట్టారు. లేని నేరాన్ని మోపి 35 లక్షలు కట్టాలంటున్నారు. పురుగుమందాగి వ్యాపారి లక్ష్మణ ఆత్మహత్య, సెల్ఫీ వీడియో వైరల్. తన పాడె మోయాలంటూ వైఎస్ జగన్కు విన్నపం. రెడ్ బుక్ రాజ్యాంగంతో చావు బతుకుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త, డీఎస్పీ సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలి సీఎం చంద్రబాబును డిమాండ్ చేసిన వైఎస్ జగన్. ఎంత దారుణం అంటే, ఇగో ఈయన లక్ష్మణ గుత్తా లక్ష్మణట, తన చావుతోనైనా పోలీసులకు కనువింపు కలగాలని, అమాయకులను వేధించడం ఆపాలని ఓ వ్యాపారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు పోలీసులు వేధింపులు తాళలేక పురుగుమందు దాగి ఆత్మహత్య చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన చివరిసారిగా మాట్లాడిన సెల్ఫీ వీడియోలోని మాటలు వైరల్ అయ్యాయి. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్దనెమిలిపూరి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మణ వైఎస్ఆర్సీపీ సానుభూతిపడు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఎంవీఆర్ అలియాస్ గాంధీతో కలిసి భాగస్వామ్యంతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో వాయిదాలపై మిక్సీలు, గ్రైండర్లు వంటి సామాగ్రిని విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. వీరికి గాంధీ సోదరుడు వైఎన్ఆర్ హైదరాబాద్ నుంచి కావాల్సిన సరుకులు పంపుతున్నాడు. ఈ క్రమంలో తనతో ఇది మొత్తానికి ఒక 3-4 జిల్లాల్లో మిక్సీలు, గ్రైండర్లు ఏదో వాయిదాల పత్తులు ఇస్తుంటారుగా వ్యాపారం చేస్తారట గుత్తా లక్ష్మణ ఇంకే 2-3 కలిసి. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఎవరు కాళ్ళు పెట్టుకోవాలని లెక్కలు చూసుకొని ఎవరి దాళ్ళు పంచుకొని సపరేట్ వ్యాపారం పెట్టుకున్నారట. ఇందులో వీళ్ళ కింద పనిచేసిన ఒక 2-3 కలిసి మేము కూడా చిన్న వ్యాపారం పెట్టుకుంటాం, మాకు సాయం చేయి, మాట సాయం. ఆ వైఎన్ఆర్ అని ఉంటాడట, హైదరాబాద్ నుంచి వీళ్ళకి ఈ మెటీరియల్ సప్లై చేస్తుంటాడట. సప్లై చేయించి నాకు ఇప్పించు అంటే మాట సాయం చేసిండు. ఆ డబ్బులు ఏదైనా ఉంటే మీరు చూసుకోండి కానీ వ్యాపారం చేసుకుంటారట ఇవ్వండి అని ఇచ్చారట. ఇచ్చుకుంటూ పోయిండు. వాళ్ళకి ఏదో బకాయి పడదు, ఆ బకాయి ఆయన మీద వేశారట. 35 లక్షలు నువ్వు మాట సాయం చేయమన్నాం కదా, వాళ్ళు డబ్బులు కట్టలేదు, కట్టు అని చెప్పి.
ఆ వైఎన్ఆర్కి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులట. లేదంటే మాకు అధికారం ఉంది, పోలీస్ స్టేషన్లో పెడతాం, వేధిస్తాం, 35 లక్షలు నువ్వు కడతావా, వాళ్ళతో కట్టేస్తావా అంటే వాళ్ళు కట్టే పరిస్థితి లేదు. నాకు కాదు కదా మెటీరియల్ ఇచ్చింది, నేను కట్టాను అన్న. దానికోసం పోలీస్ స్టేషన్లో పెట్టి తీవ్రమైన వేధింపులట. ఆ వేధింపులకు ప్రధాన కారణం 35 లక్షల కంటే కూడా ఇది వైఎస్ఆర్సీపీ సానుభూతి పడ్డట. దానికోసం ఆ ఏరియా డిఎస్పీ పిలిచి, నువ్వు కమ్మపూటక పుట్టి వైఎస్ఆర్సీపీ పార్టీతో నీకేం పని రా నాయన, మన పార్టీ కమ్మోళ్ళ పార్టీ ఏది తెలుగుదేశం అయితే నువ్వు పోయి కమ్మపూటక నువ్వు కమ్మోడివా, కమ్మోడికి పుట్టినా రెడ్డోడికి పుట్టినా ఇట్లా అని అడ్డగోలుకు మాట్లాడినట. అంటే ఏం ఉద్యోగం చేస్తారు, ఏం కాకి డ్రెస్ చేసుకుంటారు అంటే తెలుగుదేశం పార్టీ కమ్మోళ్ళ పార్టీ అది మిగతా కూడా ఉండొద్దుగా. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మరి ఏళ్ళ పార్టీ అంటున్నారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని బయటికి చెప్తారు, లోపల ఏమంటారు మన పార్టీ రాది, మన కమ్మోళ్ళ పార్టీ కమ్మపూటకు పుడితే అందులో ఉండాలి తప్ప వేరే దాంట్లో ఉంటావా అని ఒక డిఎస్పీ స్థాయి అధికారి చెప్పిండంటే ఇక ఏం దౌర్భాగ్యమో అర్థం కావట్లేదు. కమ్మోళ్ళ పార్టీ అయినప్పుడు ఇక కమ్మోళ్ళు తప్ప వేరేవాడు ఉండొద్దు. మరి అందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు వేరే పార్టీ చూసుకోవాలి, కాంగ్రెస్ సిపిఐ సిపిఎం వైఎస్ఆర్సీపీ చూసుకోవాలి. వాళ్ళే మా పార్టీ అని ఫీల్ అవుతున్నారు. ఒకసారి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి వ్యక్తులు ఈ పార్టీ మాది, మా ఓనర్లు మేమే అనుకున్నాక ఇక దాంట్లో ఎస్సీల పరిస్థితి, ఎస్టీల పరిస్థితి, మైనార్టీల పరిస్థితి, బీసీల పరిస్థితి ఏంటి? వాళ్ళు సెకండ్ సిటిజన్సే కదా. కాబట్టి ఆలోచన చేసుకోవాలి ప్రజలు. ఇది తప్పనిసరిగా తప్పు. ఒక డిఎస్పీ స్థాయిలో ఉండి నీకు పార్టీలతో పని తప్పు చేస్తే శిక్షించండి, కేసు పెట్టండి, జైలుకు పంపండి. నువ్వు పార్టీల గురించి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చేది ఆయన తెలవదా? నేను కమ్మ ఉన్నా ఇంకోట అనేది గుత్తా లక్షణం అనట. పాపం అవమానించారట, అవమానం తట్టుకోలేక పాయిజన్ తీసుకొని సెల్ఫీ వీడియో తీసిండు. పాపం నా చావుతోనైనా పోలీసులకి ప్రభుత్వానికి కనువింపు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు నేను చనిపోయిన తర్వాత కనీసం నా పాడిన దాకా నా పాడిన కొద్దిసేపు పోయింది, నాకు చివరి కోరిక అని పెట్టుకుంటాడు ఆయన. అంటే ఎంత అది అభిమానం ఉంది. సరే ఆయన అభిమానాన్ని ఎందుకు కాదు, జగన్మోహన్ రెడ్డి మంచివాడా చెడ్డోడా, చంద్రబాబు నాయుడు గారు మంచివాడా చెడ్డోడా, ఎవరికి ఉండే అభిమానం వాళ్ళకు ఉంటుంది. మీకెందుకు మధ్యలో పోలీసులకి ఈ రకమైన వేధింపులు? వైఎస్ఆర్సీపీ బ్యానర్ను చూసి వేశారట. డబ్బులు ఒక భాగం, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు కాబట్టి లోపటేయాలి. ఇది ఇగో నువ్వు కమ్మోడివా కాదా, రెడ్లకు పుట్టావా? సత్తెనపల్లి డిఎస్పీ కార్యాలయం నుంచి 4 రోజుల క్రితం లక్ష్మీనారాయణకు పిలుపు వచ్చింది. అక్కడికి వెళ్ళగానే నువ్వు కమ్మోడివి, నీకు ఆ పార్టీతో పని ఏంటి, వైఎస్ఆర్సీపీతో రాజకీయాలు చేసే స్థాయికి ఎదిగావా, రాజకీయాలు చేయాలంటే నీకు ఇక పార్టీలు లేవా, నువ్వు కమ్మోడివేనా, నువ్వేమైనా రెడ్లకు పుట్టావా అంటూ పోలీసులు నోటికి వచ్చినట్టు దూషించారు. మర్యాదగా టీడీపీ నేతలకు టీడీపీ నేతలు ఇవ్వాలంటున్న 35 లక్షలు చెల్లిస్తే ఓకే, లేదంటే నా సంగతి తెలుసు, ఎలా ఉంటుందో తెలుసుగా అంటూ డిఎస్పీ బెదిరిస్తూ హెచ్చరికలు చేశాడు. డిఎస్పీ టార్చర్ పెట్టడానికి భరించలేక మనస్తాపం చెందిన లక్ష్మణ శుక్రవారం పురుగుమందు దాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అనంతరం తాను ఎదుర్కొన్న వేధింపులకు వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన. అందులో జగనన్న నేను బతికుంటానో లేదో తెలియదు, ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలి, వైఎస్ఆర్సీపీ అంటే చాలు టార్చర్ పెడుతున్నారు, దయచేసి మీరు నా శవాన్ని దాకి పాడెమోయాలి, నా కుటుంబాన్ని పరామర్శించాలి, అప్పుడైనా ఈ అరాచకాలు చెక్ పడుతుందేమో, మళ్ళీ నాలాంటి వాడు ఇంకోటి బలి కాకుండా, నాలాంటి కుటుంబం బలి కాకుండా ఉంటుందేమని, నా చావుకు నేను రాజకీయం పులవడం చచ్చిపోతూ అబద్ధం ఆడనన్నా, కేవలం వైఎస్ఆర్సీపీ అని వేధిస్తున్నారన్నా అని వాయిపోయారు. మొత్తం వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీ అనే సింబల్ ఉందనే వేధిస్తున్నారు, వేరే ఏం లేదు, నా చావుతోనైనా మారాలి అని చెప్పి చెప్తుండు. మరి ఏం చేస్తారు మరి వీళ్ళమైనా? ఇప్పుడు ఆయన వాంగ్మూలం ఇచ్చిండు సెల్ఫీ తీసుకొని. మరి ఇప్పటికైనా ఆ డిఎస్పీ పైన, ఆ పోలీసుల పైన, వేధించిన వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా చూడాలి. రైట్, ఇది ఒక వార్త. ఇది కలకలం రేపిన టీడీపీ కీచకపరం, దళిత బాలికపై 6 నెలలుగా 14 మంది సామూహిక అత్యాచారం అట. అమ్మ ఏం పోయే కాలం వచ్చిన 14 మంది అట 6 నెలల నుంచి, 1 నెల కాదు 2 నెలలు. వీడియోలు తీశారట, వీడియోలు తీసి అవి బయట పెడతాం అని వేధించడం, సెక్సువల్ హెరాస్మెంట్ అట 14 మంది. ప్రత్యేక కథనంతో వెలుగులోకి తెచ్చిన సాక్షి, పోలీసులు రాజకీయ వర్గాల్లో విస్మయం, అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర చర్చ. 9 మంది మృగాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసును పక్కదావ పట్టించేందుకు టీడీపీ నేతలు ఒత్తిడి. ఇప్పుడు ఈ కనపడవు. వంగలపూడి అనిత గారికి, ముఖ్యమంత్రి గారికి తప్పు చేసినోడిని నడి రోడ్లో కొడితే తప్పేంది అంటారు. తప్పు చేసినోడిని నడి రోడ్లో కొట్టాలన్నా ఏడగొట్టాలనేది చట్టం ఒకటి చెప్పింది. మన తెనాల్లో పట్టుకొని పిచ్చి కొట్టుడు కొట్టారు ఒక 2 సిఐలు కలిసి బూట్ కాలుతుంది అనుకుంటూ. మరి ఇక్కడ 14 మంది సామూహికంగా 6 నెలల నుంచి అత్యాచారం చేస్తారని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుతులు ఉన్నారట. ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నం అట. మరి వీళ్ళు
తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే తప్పు చేస్తే ఏం లేదా? అట్లా ఏమన్నా రాజ్యాంగం చట్టంలో రాశారా? ఇది దళిత మైనర్ బాలికపై 6 నెలలుగా 14 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఏడుగుర్రాలపల్లిలో టీడీపీ కీచకులు సాగించిన ఈ దారుణ కాండను శుక్రవారం సాక్షి వెలుగులో తెచ్చింది. ఈ అమానుష ఘటన అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయ పోలీసు వర్గాల సైతం విస్మయం వ్యక్తమైంది. ఈ ఘటన గురించి స్థానిక పోలీసులకు ముందుగానే తెలిసినా సాక్షి వెలుగులోకి తెచ్చే వరకు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. సాక్షి కథనంతో ఈ ఘోరం బయట ప్రపంచానికి వెల్లడైంది. నిందితుల్లో 9 మందిని శుక్రవారం పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలిసింది. వీరిని విచారణ కోసం అంటూ రామగిరి నుంచి ధర్మవరం తీసుకెళ్లినట్టు సమాచారం. వీరిని ఎక్కడ పట్టుకున్నారనే విషయం పోలీసులు వెల్లడించలేదు. దాదాపు నిందితుల పేర్లని ఇప్పటికే బయటకు వచ్చినా ఎందుకు ముందుగానే అదుపులో తీసుకోలేకపోయారనేది అనుమానాలకు తావిస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రముఖ నేతల జోక్యంతో నిందితులను తారుమారు చేసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే మాజీ మంత్రి పరిటాల సునీత కన్సర్నలోనే నిందితులు దాక్కున్నట్టు సమాచారం. వీడియో వైరల్ చేస్తామని బెదిరించి మైనర్ బాలికపై 14 మంది టీడీపీ వర్గీయులు 6 నెలల పాటు అత్యాచారం సాగించారు. బాధిత బాలిక గర్భం దాల్చుతున్న విషయం బయటకు వచ్చింది. అయితే బాధితురాలు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా నిందితులు తీవ్రంగా బెదిరించారు. దీంతో గురువారం మధ్యాహ్నమే సదరు బాలిక తల్లితో కలిసి గ్రామం వదిలి వెళ్ళిపోయారు. వారు ఒక టీడీపీ నేత ఇంట్లో ఉండగా పోలీసులు ఆ బాలికతో మాట్లాడినట్టు సమాచారం. నీకెవరు దిక్కులేరు, నీ జీవితం ఆగమైంది, చంపేతం అవసరం అయితే నువ్వు కేసు పెట్టొద్దు, బయట చెప్పొద్దు అనే పరిస్థితి. 14 మంది 6 నెలల నుంచి సామూహిక అత్యాచారం, ఎవడొక నచ్చినప్పుడు వాడు పోయి అత్యాచారం చేయడం అంట. ఇది ఏమాత్రం సభ్య సమాజం మెచ్చేదినా? అది ఏ పార్టీ అన్న ఉండొచ్చు, వాడు పార్టీయా కాదా, నిజంగానే తెలుగుదేశం పార్టీయా కావాలని వీళ్ళు రాశారో పక్కన పెడితే, వాడు ఎవడన్నా కావచ్చు, ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీ అయినా కావచ్చు, ఒక బాలిక పైన, అది దళిత మహిళ మామూలు మహిళ బాలిక అనేది పక్కన పెడితే మనిషి కదా. మృగాలు లెక్క ప్రయత్నం చేస్తే మృగాలు వ్యవహరించినట్టు వ్యవహరిస్తే వాళ్ళ పైచాచిక ఆనందం చేస్తే కనీసం వాళ్ళని ఇప్పుడు తెనాల్లో చేసినట్టు చేయాలి. వాళ్ళని వాస్తవంగా చట్టం చెప్పదు అక్కడ కూడా చేయమని. అట్లాంటి వాళ్ళని చేస్తే ఆయన సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టు. ఇది అసలు వాడు ఏం చేసిండో తెలియకుండా తెనాల్లో నడు రోడ్డు మీద పట్టుకొని బూటు కాళ్ళతోని పళ్ళ బాది ఏం తప్పేంది కొడితే అని మళ్ళీ సమర్థించుకొని మన ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే కొట్టమా? మరి ఇదేంది? కొంతమంది సమర్థించడం, ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే కొట్టమా, స్కూల్లో టీచర్ తప్పు చేస్తే కొట్టడా పిల్లల్ని, స్కూల్లో టీచర్ తప్పు చేస్తే కొట్టడానికి, ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే కొట్టడానికి, ఇట్లాంటి రాజ్యాంగబద్ధమైన వ్యవహారాల్లో చేసేదానికి తేడా ఉంటుంది. మరి చాలామంది తెలియదేమో. దీనికి ఒక ప్రొసీజర్ ఉంది, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఇట్లాంటి వాటికి అడిగి వచ్చినప్పుడు తప్పనిసరిగా చర్యలు ఉండాలి. కానీ ఏవి లేకపోగా వాళ్ళని తప్పించే కార్యక్రమం చేస్తున్నట్ట పోలీసులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోని. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.